హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక చిన్న ఫ్లాట్. ఇది అంటే ఫ్లాట్ కాదు, ఇది ఒక గ్రూప్ హౌస్లో చిన్న హౌస్ మనకి ఇది అమ్మకానికి వచ్చింది. ఇది ఎక్కడంటే పాలకోడేరులో ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగు, కింద స్టేరు పైన స్టేరు, ఇలాగ స్టేర్ల ప్రకారం అమ్ముతున్నారు. ఇది మనకి వాళ్ళు చెప్పడం అయితే 18 లక్షలు చెప్పారు. అది కూర్చుని అయితే మాట్లాడుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ చాలా బాగుంటుంది. చూశారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఇదే చాలా ఎక్స్పెన్స్గా ఉంటుంది. చిన్నగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటివి కొనుక్కోండి. నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను, నాకు నచ్చితేనే పెడతానని. అలాగే ఇది నచ్చింది, అందుకని వీడియో తయారు చేసి నేను పెడుతున్నాను. సాధారణంగా నాకు నచ్చకపోతే నేను దాన్ని పెట్టను. మీరు చూస్తున్నారు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు అలాగే చెప్తున్నాను. చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది మీకు కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీకు అందరికీ. చాలా బాగుంటుంది. ఏరియా కూడా మంచి ఏరియా, పీస్ఫుల్ ఏరియా. వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్. ఇది చిన్న బెడ్రూమ్ చిన్న హౌస్ చింతలేని హౌస్ అన్నట్టుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చితే నేను కాంటాక్ట్ చేయండి. పక్కాగా చెప్తున్నాను, ఈస్ట్ ఫేసింగ్. ఇది కింద ఫ్లోర్ పైన ఫ్లోర్ అలాగా 8 సెంట్లలో 8, కింద 4 పైన 4 కింద కట్టి అమ్మారు. ఒక్కొక్కటి అమ్ముతున్నారు. ఆల్రెడీ అమ్మేశారు, ఇది ఒకటే ఉంది. ఇది కూడా కొనుక్కున్న వాళ్ళు రీసెంట్గా అమ్మేస్తున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు, ఏదో డబ్బులు అవసరం అంటే పర్చేజ్ అవసరం కాదు, వాళ్ళు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా ఇది అమ్మేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అందుకోసం మనకు అమ్మకానికి అయితే వచ్చింది. ఇది హాలు చూస్తున్నారు కదా, అమ్మకానికి అయితే వచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే 18 లక్షలు చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వచ్చి కొనుక్కోవచ్చు. చాలా బాగుంటుంది. రోడ్డుకి కూడా దగ్గర. మీకు దీనికి తణుకెళ్ళి రోడ్డు, పాలకోడేరు అంటే మీకు బాగా తెలుసు. భీమవరం పక్కన ఒక 4 కిలోమీటర్ల అవతల ఉంది. ఇటు తణుకు వెళ్ళిపోవచ్చు, ఇటు తాడపల్లిగూడు వెళ్ళిపోయి కూడా రోడ్డు అది. ఇటు భీమవరం వచ్చే రోడ్డు అన్ని విధాలుగా బాగుంటుంది ఫ్రెండ్స్. భీమవరం జస్ట్ 4 కిలోమీటర్లో. మీలో కనుక ఎవరికైనా నచ్చితే కనుక ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. 1-10 సార్లు చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్, నేను మీ మంచి కోసం చెప్తున్నాను. మీరు చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా మీరు కొనుక్కునేది మంచిది కొనుక్కోండి, మోసపోవద్దు. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మోసం చేసేవాళ్ళు ఎక్కువ, మాయ మాటలు చెప్పి అమ్మేవాళ్ళు ఎక్కువ ఈ ఫీల్డ్లో. కాబట్టి అలాంటి మాయ మాటలకు మీరు పడి ఎక్కడో కొనేసుకుని రేపటి రోజు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుకోండి. మీకు నేను అయితే నా దగ్గర కొనుక్కోమని చెప్పను, కానీ కొనుక్కునేది ఏదో మంచిది కొనుక్కోమని నేను మరి చెప్తాను. ₹1 ఎక్కువైనా పర్లేదు ఫ్రెండ్స్, ₹1 ఎక్కువైనా అది కొనుక్కొని తప్ప రూపాయి తక్కువకు వస్తుంది కొనేసుకుందాం అనుకోకండి. ఎందుకంటే అది చేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. ఎగ్జాంపుల్ నా పార్టీలు కూడా మీకు చెప్పాను. రీసెంట్గా ఇంకో పార్టీ నా పార్టీయే, కానీ నాకు తెలియకుండా వేరేదుకుని కొనుక్కుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు స్ట్రగుల్స్ చేస్తున్నారు. నెలన్నర అయిందంటే కొనుక్కుని. అసలు అక్కడ రేట్ లేదు, కానీ మీడియాలో ఏం చేస్తారంటే రేటు ఉందని చెప్పి మాయ మాటలు చెప్పి కొనిపించేస్తారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు రీసెంట్గానే. ఎందుకంటే ఏదో డబ్బులు అవసరం వచ్చి కొనేసుకున్నారు, ఇది డబ్బులు అవసరం వచ్చి అమ్ముదామంటే వెళ్తలేదు. అలాగే మీరు కొనుక్కునేది ₹1 ఎక్కువైనా మంచిదే కొనుక్కోండి, అంతేకాని నేను కొనుక్కోద్దని చెప్పను. కొనుక్కుంటే రేపన్న రోజు మీరు అమ్ముకోవాలి. 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు ఇప్పుడు అవసరమైతే అప్పుడు అమ్ముకోవడానికి రూపాయి కనీసం పావలైన రావాలి. లాభం లేని భూమికి పెట్టుబడి పెట్టినా వేస్ట్ మనం. కాబట్టి ఒకవేళ మీకు ఈ బిల్డింగ్ కానీ నా దగ్గర సైట్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఏవి కాలితే అయ్యి. పొలాల్లో చెరువులు అయితే వీడియో తీసి పెడతాకు ఉండదు, ఎందుకంటే పెట్టినవాడు. బిల్డింగ్లు సైట్లు పెడతాను. ఒకవేళ ఏమైనా చిన్న పొలాలు వస్తే మీకు పెడతాను. ఆల్రెడీ నాది ఎకరం 80 సెంట్లు ఉంది, మంచి రోడ్డు ఫేసింగ్. ఆ పొలం కూడా మీకు పెట్టాను. మర్చిపోకండి ఫ్రెండ్స్,
ఇలా నా దగ్గర అన్ని రకాలు ఉంటాయి, మంచిది ఉంటుంది. మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.